శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 26వ అధ్యాయము అవతార నిర్ణయమును గురించి తెలియజేస్తూ ఉన్నది. గత అధ్యాయము అంటే 25వ అధ్యాయంలో అంబరీష మహారాజుని దూర్వాసుడు శపించడం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అది కొనసాగుతూ ఉన్నది 26వ అధ్యాయంలో. వైకుంఠమును వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించి ఇలా అంటున్నారు దూర్వాస మహర్షి ప్రార్థిస్తూ, జగద్రక్షక బ్రాహ్మణ శరణ్య మధుసూదన సుదర్శనాయుధ బారి నుండి నన్ను కాపాడు. ఓ సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమానమైన చూడటానికి అలవకాని నీ సుదర్శనాయుధం నన్ను చంపటానికి వస్తోంది, దానిని వారించు. నీ భక్తాగ్రగణ్యుడనైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముడు నేను. నిన్ను శరణు వేడుకుంటూ ఉన్నాను, నన్ను కాపాడు. పూర్వం భృగు మహర్షి నిన్ను రొమ్మును తన్నగా దానిని ఓర్చుకున్నావు, ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నారు దూర్వాస మహర్షి. అప్పుడు శ్రీమన్నారాయణుడు మందహాసముతో, ఓ మునీంద్ర, బ్రాహ్మణులంటే నాకు ప్రాణం. అందులోనూ తపస్సాలుల్లో గొప్పవాడైన నిన్ను గురించి చెప్పవలసిన పని లేదు. నీవు సాక్షాత్ శంకరుడవు. నీవు బ్రహ్మ రూపధారివి. వేల్పులకు విప్రులకు సజ్జనులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేను ఎల్లప్పుడూ యుగయుగాలలోనూ అవతారాలు దారుస్తూ ఉంటాను. ఓ తాపసోత్తమ, నీవు చాలా నీచమైన పని చేశావు. నిష్కారణంగా అంబరీషునకు శాపము ఇచ్చావు. అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తూ ఉంటాడు, శత్రువులకు కూడా అపకారము చేయుడు. అటువంటి వాణిని నిందించావు. అతడు నిన్ను వేడుకుంటున్నా నీవు శాంతించలేదు. నీ వలన భయపడి అతడు హృదయంలో నన్ను శరణ పొందాడు. నీవు తనకి ఇచ్చిన శాపం నేను ధరించి దశావతారాలు ఎత్తటానికి నిశ్చయించుకున్నాను. నీవు అతనిని 10 జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినపడలేదు. నా మీదనే మనసు నుంచి తన దేహాన్ని కూడా మరచిపోయాడు. అతని హృదయ కమలంలో ఉన్న నేను అతని చెవి రంధ్రము వలన అవుదురుగాక అన్న మాటలు విన్నాను. నీ శాపం వృధా కాకూడదు, నా భక్తునికి కీడు కలుగకూడదు. అందువలన నీవిచ్చిన శాపం నాకే అని అనుకున్నాను. నీవు శాపం ఇవ్వడానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను. దాని నతడే వారించ సమర్థుడు. నీవు పోయి అంబరీషుని శరణు వేడు అని అన్నారు శ్రీ మహావిష్ణువు. అంటూ నీ శాప ప్రకారం ఒకటి చేపరూప మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుడిని సంహరిస్తాను. 2 తాబేలు రూపం కూర్మావతారం ధరించి లోకకంటకుడైన హిరణ్యాక్షుని చంపుతాను. 3 వరాహావతారం ఎత్తి భూమిని రక్షిస్తాను. 4 అటు మనిషిని ఇటు జంతువుని కాకుండా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని వధిస్తాను. 5 మరగుజ్జువాడనై వామనావతారన్న పుట్టి బలిచక్రవర్తి గర్వాన్ని హరిస్తాను. 6 జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామావతారంగా పుట్టి కసాయివాడిగా రాజులందరినీ నరుకుతాను. 7 ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడుగా రామావతారంగా పుట్టి రావణ్ణి చంపుతాను. 8 రాజ్యార్హత లేని రాజుగా పుట్టి కృష్ణావతారం మహాపాపాత్ముడైన కంసుని దురుమాడుతాను. 9 పాపాత్మలను మోహింపజేసే నిమిత్తం పాషాండ మతబోధనార్థము బుద్ధుడిని అవుతాను. 10 కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపటానికి కలికావతారం ఎత్తుతాను. ఈ విధంగా 10 అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలము చేస్తాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు దూర్వాస మహామునితో. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 26వ అధ్యాయము సంపూర్ణము.